మీరు ఈరోజు లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ సంగతి చూడండి. వాడు ఉద్యోగం చేస్తాడు, మంచి శాలరీ ఉంటుంది, ఇంటి నిండా డబ్బులు ఉంటాయి, బాగా ఏమైనా కార్లు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి. అతని హృదయాన్ని మీరు టచ్ చేయండి, వాళ్ళ మనసుని మీరు కదపండి. వాళ్ళ మనసుల్లో ఏదో ఒక విషాదకరమైన బాధలు ఉంటూనే ఉంటాయి, ఉండవా? బాగా ఆలోచించండి, ఉండవా? మీరు ఎంత నేను వెల్ సెటిల్డ్ అన్నవాడిని కూడా కదపండి మీరు ఇల్లు, లోపల అతనికి ఏదో ఏమండి హృదయం నిండా చింత, బాధ, వేదన ఉంటుందండి. అంటే అధికారం ఉన్నవాడికి చింతే, ఏమండి డబ్బులు ఉన్నవాడికి చింతే, లోకంలో ఏది సాధించినా చింతే. వాళ్ళ హృదయం ఏమి కరెక్ట్గా ఉండదు. ఏదో ఉంది అంటే అంత హ్యాపీగా ఉన్నట్టుగా నటించడం తప్పండి, వాళ్ళ జీవితంలో ఏదో లోటు ఉంటుంది. కారణం ఆ లోటు ఏంటో వాడికి తెలియదు. నేను ఈరోజు చెప్తున్నానంటే ఆ లోటు ఏంటో తెలుసా? వాడిని పుట్టించిన దేవుడు వాడికి తోడుగా లేదు, అదే వాడి లోటు. వాడు పుట్టించిన దేవుడు వాడితో లేడు. అసలు జీవితం గందరగోళం. నాకేమైపోతాం, ఏమైనా కోట్లు ఉంటాయి, ఏదైనా యాక్షన్ చూసారనుకోండి వీడికి బీపీ లేచిపోతా ఉంటుంది, పైకి చచ్చిపోతారేమని భయం. క్రైస్తవుడికి ఉంటుంది ఈ భయం, నాకు ఉండదండి. నేను రోడ్డు మీద 100 యాక్సిడెంట్లు చూస్తాను. ఇంకానండి వాక్యాన్ని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుందండి, సగం సమయాన్ని నమ్మిన వాళ్ళకి ధైర్యం ఉండదు. ఇప్పటికీ నిబ్బరంగా ఉంటాం మేము, ఏమొచ్చినా చింత లేదు, భయం లేదు. కారణం చేస్తున్నది దేవుడు పని. వస్తాడు దేవుడు, తోడుగా ఉంటాడు, కావలసిన వాడిని ఇస్తాడు, కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు దేవుడు అండి. చింత ఏం లేదు, హ్యాపీ, భయం లేదు. ఏలియాకు చావంటే భయమా? దావీదుకి చావంటే భయమా? సమూయేలుకి చావంటే భయమా? భక్తుడు ఎవరికైనా చావంటే భయం ఉందండి? ఈరోజు కోట్లు సంపాదించిన వాడు గాజుల మేడలు కట్టుకుని, ఏమంటే ఆ గాజులు పగిలిపోకుండా అద్దాల ముందు మరలా ఇనప కంచెలు కట్టుకుని, ఏమంటే గూట్లో ఉన్న పక్షిలాగా భయపడుతూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు ఈరోజు మనిషి. ఆ భయం క్రైస్తవుడికి లేదే, ఆ చింత క్రైస్తవుడికి లేదే.